నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఒంగోలులో కరోనా కట్టడిపై కలెక్టర్తో చర్చించిన ఎంపీ ఆక్సిజన్ సరఫరాపై సమీక్ష పెద్దాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం గృహప్రవేశానికి వెళ్తూ నలుగురు మృతి భీమవరంలో వ్యాక్సినేషన్ కేంద్రంలో అక్రమాలు విస్తృత విచారణ చేపట్టిన సబ్ కలెక్టర్ పీలేరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో విజిలెన్స్ దాడులు అధిక ఫీజు వసూళ్లపై పటిష్ట నిఘా కరోనా కట్టడికి పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి రోజా చారిటబుల్ ట్రస్ట్ సాయం వైద్య పరికరాలు వైద్య సామాగ్రిని అందజేసిన ఆర్కే సెల్వమణి ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆక్సిజన్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కలెక్టర్తో చర్చించారు. ముందు నుంచి కరోనా అరికట్టడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఎంపీ శ్రీనివాసులు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా బెడ్లు పెంచిన నేపథ్యంలో ఆక్సిజన్ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని దీన్ని అధిగమించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తక్కువ రేటు కోర్టు వీళ్ళైతే ఇది లేదు కాబట్టి వేడి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎంత డైలీ అనేదానికి నిన్న వినయచంద్ర గారు ఆయన కోవిడ్ ఫోన్ లేదు తీయలేదు. ఆయన కొంచెం ఫోర్స్ చేసి అలర్ట్ అయ్యారంటే ఎట్లా పంపిస్తారు బయట అంటున్నారు నాట్ ఒంగోలు అది కొంచెం సూచన చూడకుండా కాబట్టి దే ఆర్ ఇంట్రెస్టెడ్ గివింగ్ ఎవ్రీడే ఇప్పుడు ఏంటంటే వీక్లీ 3 ట్యాంకర్స్ ఇస్తారని నేను కొనుక్కున్నాను. యాక్చువల్ వీక్లీ 3 దానికోసం సార్ ఎంత 13 కేర్ సార్ మీకు ఇక్కడ డైలీ వాడికి వచ్చినప్పుడు ఏంటంటే కిమ్స్ తీసుకుంటారు నాకు తెలిసి అది ప్రైవేట్ వాళ్ళకి మీట్ అవుతాం. ఏదైనా గ్యాప్ వస్తే మన దాంట్లో ఇస్తున్నాం కదా అట్లా మీట్ ఎవ్రీడే 10 కేర్ బాగాలేదు. ఇప్పుడు వాడేదంటే వీక్లీ బట్ ఇప్పుడు మనం డైలీ వీక్లీ 70 కావాలి. ముందు దాంట్లో స్టార్ట్ అయింది ఈ టైంలో. ఇప్పుడు అది గవర్నమెంట్ కొత్తగా నేర్చుకున్నాం వీళ్ళందరూ కూడా తెలియక. అందరికీ నమస్కారాలు. కరోనా మహమ్మారి విజృంభించున్నది. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ అనుకోని విధంగా కొత్త స్ట్రెయిన్ ఏర్పడి అన్ని ప్రాంతాల్లో అంటే భారతదేశంలోనే ఫస్ట్ వేవ్లో ఏంటంటే ప్రపంచం అంతా ఏంటంటే భారతదేశం ఏ విధంగా సక్సెస్ఫుల్గా చేయగలిగింది అని ఆలోచించారు. ఈ సెకండ్ వేవ్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు చూపు ఇప్పుడు మనపైనే ఉన్నది. అంటే మన కేసులు అనేది ఎక్కువగా కూడా పెరిగిపోవటం వల్ల. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాషస్గా మొదటి నుంచి అధికారులను అప్రమత్తం లేకుండా కూడా వారి కార్యక్రమాలు వారు నిర్వహించమని వారిని కూడా ముందు నుంచి కంటిన్యూస్గా కూడా సమీక్షలు కూడా నిర్వహించుకొని ప్రకాశం జిల్లాలో చూసుకుంటే కలెక్టర్ గారైనా జాయింట్ కలెక్టర్ గారు చేతన్ గారైనా మురళీ గారు అందరూ అధికారులు ఈజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ అనంటే ఆ హాస్పిటల్లో ఉన్న సూపరింటెండెంట్ గారు అందరూ డాక్టర్లు కూడా ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం కరోనా బాధితుడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న సమయం ఇది. ఈ సమయంలో ఏంటంటే బెడ్స్ ఎక్కువగా కూడా పెంచుకొని రావటము, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్స్ అనేది 2 విధాలుగా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కువగా బెడ్స్ పెంచినందువల్ల ఆక్సిజన్ సప్లై ముఖ్యంగా కూడా అవసరం ఉన్నది. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఎక్కువగా పర్మిషన్లు కూడా ఇవ్వలేదు కాబట్టి బెడ్లు లేనందుకు ఆక్సిజన్ అవసరం అనేది కూడా అంత తక్కువ మేరతో కూడా ఉండటం, ఈ ఆక్సిజన్ అనే సమస్య అనేది ప్రతి దగ్గరలో ఏర్పడుతూ రావటం. దీనికి ముఖ్యంగా కూడా ఈరోజు ఇప్పుడు కలెక్టర్ గారు జేసీ గారితో ఇద్దరు కూడా జేసీ గారు చేతన్ గారు మురళీ గారితో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. మా అబ్బాయి రాఘవరెడ్డి గారు అయితే ఇదే పనిలో ఉన్నప్పుడు కూడా మీకు తెలిసి ప్రత్యేకంగా ముందు కొన్ని సిలిండర్స్ ఇవ్వటము, బెడ్స్ కూడా హాస్పిటల్స్ కూడా ఇవ్వటం అనేది కూడా ఇప్పుడు ప్రత్యేకంగా మన గౌరవ కలెక్టర్ గారు అయితే కోరింది ఏమిటంటే
మొబైల్ ట్యాంకర్ ఒకటి, ఒక 6 KL అంటే 6. ఇక తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ శుభకార్యానికి కారులో బయలుదేరిన కుటుంబ సభ్యుల్లో 4 రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తాళ్లరేవు మండలం పెద్దవలసకు చెందిన ఓ కుటుంబం గృహప్రవేశ వేడుక కోసం కారులో రాజేంద్ర మహేంద్రవరం బయలుదేరింది. ఈ క్రమంలో పెద్దాపురం ADB రోడ్డుపై ఉన్న రుచి సోయా పరిశ్రమ వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న 9 మందిలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో 5 నెలల చిన్నారి కూడా ఉంది. కారు డ్రైవర్ నిద్రమత్తే ఇందుకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పైకి సార్ పైకి అట్లా నాకు కొద్ది పైకి అది నేను మొత్తం బరువు చాలు. చేసే కొంచెం హలో ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వ్యాక్సినేషన్ కేంద్రాల నుండి వైల్స్ పక్కదారి పడుతున్నాయి. వైద్య సిబ్బంది 1.5 వైల్ను చెత్తబుట్టలో దాచి ఉంచారు. AMC ప్రాంగణంలో వ్యాక్సిన్ కేంద్రంలో ఈ అక్రమాలు వెలుగు చూశాయి. తహసీల్దార్ రమణారావు చెత్తబుట్టలోని వ్యాక్సిన్ వైల్స్ను గుర్తించి సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక అధికారులతో సబ్ కలెక్టర్ విచారణ చేయిస్తున్నారు. ఒక్కో వైల్కు 20,000 వరకు మార్కెట్లో ధర పలుకుతుండటంతో సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేశారు. పేర్లు పిలుస్తాం ఉండండి మీరు ఏంటండి అల్లూరి సత్యనారాయణ ఇంటి దగ్గర ఇక చిత్తూరు జిల్లా పీలేరులోని ప్రసాద్ కోవిడ్ ఆసుపత్రిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కోవిడ్ రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల నుండి వివరాలు సేకరించారు.
ఇక నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా తరపున ఆమె భర్త ఆర్కే సెల్వమణి రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరికరాలను వైద్య సామాగ్రిని సంబంధిత వైద్యాధికారులకు అందజేశారు. నగరి నియోజకవర్గంలో ప్రజల శ్రేయస్సు కోసం కరోనా నియంత్రణకు తమ వంతు సాయం చేస్తామని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్కే సెల్వమణి కోరారు. గత సంవత్సరం కరోనా తొలి దశలో ప్రజలను ప్రత్యక్షంగా ఆదుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా రెండవ దశ క్లిష్ట సమయంలో ప్రజలకు వైద్య చికిత్స పరంగా ఆదుకోవటం హర్షణీయమని వైద్యాధికారులు సిబ్బంది పేర్కొన్నారు. అంటే మేడం రమ్మండి కలవకూడదు సార్ రిటర్న్ పంపించేసాను. నేను కలవకూడదు, దయచేసి వెళ్ళిపోండి ఇక్కడ. ఎందుకంటే అప్పుడే ఆపరేషన్ జరిగి కోర్టు అయింది. డాక్టర్ చెప్పారు 1 వీక్ ఎవరిని అలౌ చేయకూడదు. మేము కూడా కోవిడ్ టెస్ట్ తీసుకొని లోపల వెళ్ళాము. అక్కడ కూడా ఎవరిని అలౌ చేయలేదు. అలా ఉన్నప్పుడు నాకు తెలియకుండా కూడా మేడం రమ్మని చెప్పేసింది. మళ్ళీ నేను చెప్పాను మనం ఉండాలి, ఒక 2 days 3 days తర్వాత రమ్మని చెప్తామని రోజు చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ వచ్చి అక్కడ ఉంటే కూడా నగరి పుత్తూరు ప్రజల మీద చాలా చాలా ఇష్టం. మన ఈ లాస్ట్ ఇయర్ మనం ఉన్నప్పుడు అందరూ మనం ఒక పక్కనే ఉన్నాము. ఇప్పుడు లేకుండా నాకు చాలా కష్టంగా ఉంది, చాలా బాధపడింది. మళ్ళీ డాక్టర్ గారిని అడిగింది ఏమేమి కావాలి. డాక్టర్ గారు చెప్పారు ఇలా కావాలంటే మళ్ళీ అది గవర్నమెంట్ పెట్టి రావడానికి 3 months 4 months అయిపోతుంది. మన ఓన్ చారిటబుల్ టెస్ట్ పెట్టేస్తాను చెప్పి విత్ ఇన్ 5 days కూడా దీన్ని అన్ని అరేంజ్ చేసింది. రియలీ అందరూ చెప్పినట్టే షీఈస్ గ్రేట్. నాకు తెలిసి మంచి మనసు అన్నమాట చెయ్యాల్సి మంచి మనసు ఉంది. దానివల్ల చేసాము. దానికి మేము ఏం థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మేము థ్యాంక్స్ చెప్పాల్సిన చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు దేవుడి కంటే పెద్ద దేవుడుగా నాకు డాక్టర్స్ సేవ చేసిన కనిపిస్తుంది, నర్సెస్ కనిపిస్తున్నారు. మనకి మన బంధువులైతే కూడా కోవిడ్ వచ్చేస్తే మనకు దూరం అయిపోతున్నాం. నా సిస్టర్కి హస్బెండ్కి వాళ్ళ పిల్లలకి వచ్చేసింది. నేను బయట నుంచే మాట్లాడి వచ్చేసాను. నా సిస్టర్ చెప్పిందన్నా రావద్దన్నా నేను బయటనే ఉంటుందని చెప్పింది. కానీ ఇక్కడ మన ఉందా లేదా తెలియని వాళ్ళకే మనం ఇంత కేర్ఫుల్గా ఉన్నాము. కానీ ఇక్కడ ఉంది వాళ్ళకే సీరియస్గా ఉంది, నార్మల్గా ఉంది. ఇలా ఉందో లేదో చాలా మంది డైలీ 100 పైన వస్తున్నారు. 100 అంటే పేషెంట్స్ 100 పైన వస్తున్నారు. వీళ్ళకి అందరు మదర్లాగా ఉండి చేస్తున్నారు డాక్టర్స్. మీకు చాలా చాలా థ్యాంక్స్. ఎలా చెప్పాలంటే నిజంగా దేవుడి కంటే మీరు అందరూ పెద్ద ఉన్నారు. దేవుడు మాకు తెలియదు, ఎక్కడ నాకు తెలియదు. కానీ ఇప్పుడు డాక్టర్స్ ఇంత కేర్ తీసుకున్నారు, జనాన్ని మీరు కాపాడుతున్నారు. అందరికీ వీ వాంట్ టు సే థ్యాంక్ యూ. ఇక భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ వ్యవస్థను తీసుకువచ్చారని, వాలంటీర్ల ద్వారా ప్రజలకు వేగవంతంగా సేవలు అందుతున్నాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. పట్టణ పరిధిలోని మాలవ్యనగర్ సచివాలయంలో ప్రజలకు విశేష సేవలు అందించిన ఉత్తమ వాలంటీర్లను ఎమ్మెల్యే వరప్రసాద్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభంలో వాలంటరీ వ్యవస్థను చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని, కరోనా విపత్కర పరిస్థితుల్లో వారు అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. ప్రోగ్రాంలో ఉన్నాను, ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో, అంతగా నప్పలేదా మేడం? ఇప్పుడు ఎమ్మెల్యే గారికి డబ్బులు కడతారంట మేడం, ఏం విషయం చెప్పట్టాడు అంతకని మేడం. నన్ను అదే ఫోన్ తెలుస్తుంది మహిళలు మేడం. 10,000 క్షమించండి. ఒక్కసారి చూడండి సార్, పెట్టుకోవచ్చు గౌరవానికి. దాంతోపాటు స్టాల్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి ఈ సేవామిత్ర వచ్చిన వాళ్ళకి 5,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయమ్మా? పడిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట సేవ వదిన టాప్కి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నా.
దానికి 30,000 మీ అకౌంట్లోనే జగన్ తీసుకోవచ్చు సార్ ఫోటోలు ఇక చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని పూల మార్కెట్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. పట్టణంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సుమారు వారం రోజుల పాటు పూల మార్కెట్ను మూశారు. దీంతో రైతులు పండించిన పూలను రోడ్లపై అమ్ముతున్నారు. అయితే రోడ్డుపై పూలను అమ్మితే జరిమానాలు విధిస్తామని మార్కెట్ యూనియన్ కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు. పూలు అమ్ముకోవడాన్ని అడ్డుకుంటున్నారు. పంట నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు పండించిన పూలను ఏమి చేయాలని ప్రశ్నిస్తూ ధర్నాకు దిగారు. రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పూలు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చింది సరే ఏమో చేస్తామనేసి మేము వచ్చిండాం. అర్థమైనా మేము మీ తరఫున మేము అందరూ కోరుకునేది మమ్మల్ని క్షమించండి 34 మంది ఓకేనా. మీరు ఎక్కడి నుంచి చేస్తానంటే మేము అమ్ముతాం, లేదా మీరు ఆపం పంపుకుంటాం. ఊరు వచ్చే వరకు వస్తాం. మనం అందరూ ఇది స్ప్రెడ్ అయిపోతుంది. ఉండి మాట్లాడండి. ఆధారపడి పూల్లో ఉన్నాం మేము. మా రైతులను ఆదుకునేదానికి ప్రభుత్వం కానీ ఎవరు కానీ ముందుకు రాలేదు. కమిషనర్ గారు అమ్ముకోమని చెప్తే మండి యూనియన్ పెట్టుకునేసి మండి యూనియన్ తరఫున వ్యాపారస్తులంతా బంద్ చేశారు. 80,000 20,000 అపరాధం వేస్తామని చెప్పి బెదిరించి మమ్మల్ని పూలు వ్యాపారం చేయకుండా వదిలేశారు. ఇదే రోడ్ల మీద పోసినాము, రోడ్ల మీద అమ్ముకున్నాం. వ్యాపారస్తులు ఎవరు రాకుండా 5 రోజులు 5 పంట పొలాలను దెబ్బతినింది. దెబ్బతిన్న తర్వాత వీళ్ళు అంగడి తీసేసి ఇప్పుడు మాకు పూలు అని చెప్పి అడుగుతా ఉన్నారు. మేము పూలు వేయమని చెప్పి ధర్నా చేసుకుని రోడ్లో కూర్చున్నాం. రైతుల తోటలో వదిలేసినాం. మేము దీని మీద ఆధారపడి ఉన్నాం. లక్షల్లో బోర్లు వేసి అపరాధం అప్పు చేసి బోర్లు వేసుకున్నాము. బోర్లు వేసుకున్న తర్వాత పూల మీద ఆధారపడితే ఈ పూలు అమ్ముకుంటా ఇట్లా బంద్ చేశారు మండి యజమాని. దీనికి జవాబారిగా మండి యజమాని మాకు ఏదో చెప్పాలో ఏం నష్టం అంటే కూడా చేయాలి వాళ్ళు. అది చేస్తేనే మేము ధర్నా విరమిస్తాం. దీనికి దాగిన ఇట్లా కమిషనర్ కానీ ఎస్ఐ కానీ ఎవరు కానీ వచ్చి మాకు న్యాయం జరపాలి, న్యాయం చేయాలి. అంటే రైతుల గురించి ఎవరు పట్టించుకుని నాదు లేదు. వీళ్ళు సొంత అంగడి వీళ్ళది. 32 మంది యూనియన్ పెట్టుకునేది సొంత అంగడి. వీళ్ళు తమిళనాడు ఇంకా పూలు తెచ్చుకుంటారు, అమ్ముకుంటారు, అన్ని చేస్తారు. ఇక్కడ ఉండే పూలు ఎత్తుక మేము బాటలు వేస్తే మమ్మల్ని వదలలే. ఎత్తుకపోయి అమ్మేదానికి వదలలేదు. ఇక్కడ అమ్మేదానికి వదల. వ్యాపారస్తులను అడిగితే ఎవరు మా దగ్గర పూలు కొనుగోలు చేయలే. రోడ్ల మీద అమ్ముకున్నామంటే రోడ్ల మీద ఎవరు తీయలే మా దగ్గర పూలు. 5 రోజులకు నష్టపోయినాము. తోటలో వదిలేసినాము. ఇప్పుడు తోటలో వదిలేసిన తోటల కింద నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు మాకు? కనీసం ఒక మందు కొట్టాలంటే 10,000 అవుతుంది ఒక తోటకి. అట్లనే అప్పుడు మా పరిస్థితి చాలా అధ్వానంగా అయింది. కాబట్టి మాకు ప్రభుత్వం కానీ ప్రభుత్వ తరఫున ఉండే అధికారులు కానీ మాకు న్యాయం జరిపించాలి. వచ్చి ఈ షాప్ వద్దంటే మాకు కూడా ప్రభుత్వ తరఫున షాప్ మాకు అరేంజ్ చేసి మేము అక్కడ కూడా అమ్ముకుందాం. మేము ప్రభుత్వం
ఇక చందనంలో సుగంధ ద్రవ్యాల సమ్మిళితం ఉత్సవానికి సిద్ధంగా ఉన్నాయని విశాఖ సింహాచలం ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ నెల 14వ తేదీన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శన చందనోత్సవం కోసం చందనం అరగిత కార్యక్రమాలు పూర్తయ్యాయి. చందనంలో సుగంధ ద్రవ్యాలను మిళితం చేయడమైనదని తెలిపారు. తరువాత సుగంధ చందనాన్ని శ్రీవారి భాండాగారంలో భద్రపరిచామని పేర్కొన్నారు. 14వ తేదీన నిజరూప దర్శనం తర్వాత స్వామివారికి సహస్ర పట్టాభిషేకం జరగనుందని, అనంతరం తొలి విడత చందన సమర్పణ స్వామివారికి జరుగుతుందని వివరించారు. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, పచ్చగా తర్వాత కుంకుమ పువ్వు, లవంగలు మొత్తం అన్నీ కూడా వేసి మొత్తం పరిస్థితి చేస్తాం. భద్రపరిచి భాండాగారంలో పెట్టడమైనది. ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే స్వామివారికి సహస్రఘటాభిషేకం అయిన తర్వాత పూర్ణ కలశ అని చెప్పి గంగధార్ నుంచి వస్తుంది. ఆ పూర్ణ కలశ తిరుపతి వాస్తవ్యులు ప్రత్యేకంగా దశావతారాలు కలిసి తయారు చేయించారు. ఈవో గారు సూర్యకళ వారి చేతుల మీదుగా మాకు అందజేశారు. మాకు స్థలాచల్ గారికి మాకును వారు సూర్యకళ గారు అది ఎంతో సంతోషించారు. ఎంతో ఈ పూర్ణకలశ దశావతారాలతో ఈ పూర్ణకలశ తిరుపతి వాస్తవ్యులు కె నరసింహన్ భార్య విజయలక్ష్మి మాధవి, లీలా విజయలక్ష్మి మాధవి వారి కుటుంబం అందరూ కూడా స్వామివారికి సమర్పించారు. వాళ్ళు రాలేకపోయారు. కరోనా దీని ప్రకారంగా స్వామికి ఆ యొక్క కలశతో సహస్రఘటాభిషేకం అయిన తర్వాత పూర్ణ కలశ గంగధారకు పడుతుంది. మంత్రోచ్చారణ పూర్వకంగా చక్కగా వేదమంత్రాలతో అన్నిటి పూర్ణ కలశ జరుగుతుంది. ఎప్పుడు చంద్రయాత్ర నాడు సహస్రఘటాభిషేకం అయిన తర్వాత పూర్ణ కలశ గంగధార నుంచి వస్తుంది. అభిషేకం చేస్తాము. ప్రత్యేకంగా వారికి భగవంతుడు ఆశీస్సులు సర్వకాల సర్వావస్థలందు ఇస్తాడని ఇస్తున్నాడు. వాళ్ళు సిరి సంపదలతో తోతోగాలని మేము అందరం కూడా మా సిబ్బంది తరఫున మేము చేస్తున్నాము. అంచేత చందనయాత్ర వైభవంగా జరుగుతోంది. ప్రత్యేక పరోక్షంగా ఈ యొక్క చందనోత్సవం జరుగుతోంది. కిందల సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడాను. అంచేత భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి. మీకు భక్తులందరికీ ధన్యవాదాలు. ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ వర్మ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ పాస్ లేకపోతే ఎవరిని అనుమతించడం లేదు, పాసులు లేకపోతే ఊరుకోమని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని టాస్క్ ఫోర్స్ ఏసీపీ వర్మ తెలిపారు. ఐడి కార్డు కాదు, కాస్త పర్మిషన్ ఉందా? ఇక కడప జిల్లా సుండుపల్లి మండలం పేదినేని కాలువ గ్రామం బూడిదేటిపల్లిలో కంచన సంజీవ్ కుమార్ కు చెందిన మామిడి తోటకు ఆకతాయిలు నిప్పంటించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైతు అక్కడే ఉండటంతో మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయినప్పటికీ ఎదిగిన చెట్టు కాలి బూడిదయ్యాయి. సుమారు 20,000 ఆస్తి నష్టం జరిగింది ఉంటుందని అధికారులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు చెట్టు కూడా దెబ్బతింది ఆడదాకా కాక సామ గాలి ఎట్లా తోలితే అట్లా దెబ్బతింది అది బెంగళూరు కాయ చూడలేదు ఆడదాకా దెబ్బతింది. చూడండి కమ్మి అంతా వంచి పెట్టేసినారు పోతా నా గుడుకులు పని కమ్మి నిలబెట్టేసి సందులో ఉండ ఏమన్నా దూరం ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ ఐసోలేషన్లో ఉన్న తన తల్లిని ఆర్మీ జవాన్ బిఎన్ రెడ్డి నేరుగా కలిసి పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబును కలిసి కోవిడ్ వార్డులో ఉన్న తన తల్లిని పరామర్శించారు. ఇతర పేషెంట్లను కూడా పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన మందులు అందజేశారు. కోవిడ్ వార్డులో అందిస్తున్న వైద్య సేవలపై, భోజన సదుపాయాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో కోవిడ్ చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరు రాని సందర్భంలో తమకు సమాచారం ఇవ్వాలని అంత్యక్రియలు చేస్తామని చెప్పారు. కోవిడ్ బాధితుల సేవకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఆర్మీ జవాన్ బిఎన్ రెడ్డిని డాక్టర్ సూరిబాబు అభినందించారు. కానీ మీరు భయపడదు, అది మీ టైం బాగా వచ్చింది మీకు కాబట్టి కళ్ళ తెచ్చుకోవడం ఎవరికి ఉండదు. అర్థమైందా? మీకు ఏ సమస్య వచ్చినా ఎవరైనా ఎగతాలు చేసినా మీ పత్రికలు ఎవరైనా మీకు ఎవరైనా మీకు ఫుడ్ దొరకపోయినా ఆ నెంబర్ రిసెప్షన్ నాకు ఫోన్ చేయండి. మీ అందరికీ టైం భోజనం వస్తుంది 3 రోజుల 10 రోజులు డిశ్చార్జ్ 10 రోజులు మీకు భోజనం నేను అందిస్తాను. మీకు సరైన మాత్రలు నేను ఇస్తాను, మంచి మాత్రలు ఇస్తాను. ఎవరు బాధపడద్దు. ఇది టైం బాగా వచ్చిన అందరికీ సరేనా? హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి సరేనా? సంతోషంగా ఉండండి సరేనా? ఏ సమస్య వచ్చిన పక్కన ఎవరైనా హేళన చేసినా చెప్పండి. ఫస్ట్ ఇది ఈ కాలంలో హేళన చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది ఏమవుతుందమ్మా, ఇది మామూలు, మీకు కావాల్సింది తెచ్చుకోలేదు. ఇది సమస్య లాంటిది సరేనా? ఎవరు బాధపడదు, అందరూ హ్యాపీగా ఉండండి. మీకు నచ్చిన దేవుని గడపెట్టి అంతా బాగా మంచిగా అవుతుంది, వెళ్ళిపోతారు అంతే సరేనా? మీకు ఏదైనా సమస్య ఫుడ్లో, ముఖ్యంగా ఫుడ్లో ట్యాబ్లెట్ సమస్య వస్తే పెద్దగా మీకు కూడా మీరు కూడా నా ఫోన్ చేయండి. ఇక అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలంలో ప్రధాన రహదారులు గుంటలమయమయ్యాయి. రోడ్లను పట్టించుకునే నాదులే కరువయ్యారని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీ ఉన్న పుట్టపర్తి రోడ్డు గ్రామీణ బ్యాంకు ముందు తేలికపాటి వర్షానికి జలమయం కావడంతో రోగులను తరలించే అంబులెన్స్లు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రహదారి గుండా శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబా నెలకొల్పిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి నిత్యం తెలుగు రాష్ట్రాల నుండే కాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. రోడ్లన్నీ గుంతలమయం కావడం వారు అనేక ఇబ్బందులు పడుతుంటారు. దీనిపై గతంలోనే అనేక మార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇకనైనా అధికారులు స్పందించి నూతనంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇక అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ వాసులను రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ధర్మవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రామాకాంత్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాలు పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆర్డీఓ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ జారీ చేసిన మార్గనిర్దేశాలను తెలిపారు. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక నమాజులను పూర్తిగా నిషేధమని, నమాజ్ మసీదులలోనే జరుపుకోవాలి అని పేర్కొన్నారు. అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని కోరారు. మసీదులో తీసుకొచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ అత్యవసరంగా సమయం అవడానికి ముఖ్య కారణం నుంచి మనకు నిన్న నైట్ జీవో వచ్చింది. జీవో ఆర్టీ నెంబర్ 51 11/22/2022. ఇది నిన్న విడుదల చేయవలసిన జీవో. ఇది కూడా ఎందుకంటే రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ జనకేంద్ర స్వామి రథోత్సవం కూడా ఉండాల్సింది. అది 7వ తేదీ ఆ టెంపుల్ కమిటీ వాళ్ళు నేను ఏం చెప్పకపోయినా కూడా వాళ్ళే ప్రసిద్ధంగా వచ్చి ఇటువంటి పరిస్థితుల్లో మనము రథోత్సవం పెడితే వేలాదిగా వచ్చి చాలామందికి కరోనా సోకి ఇంకా ఎక్కువ ప్రమాదమయ్యే సూచనలు ఉన్నాయని మేము ఒక సూచన ప్రయోగం చేస్తే వాళ్ళే నేను పిలిపించలేదు లేదు. వాళ్ళ టెంపుల్ కమిటీ వాళ్ళందరూ మాట్లాడుకొని 7వ తేదీ మాట్లాడుకొని దాన్ని 2-3 రోజులు జరగాల్సిందే రద్దుపరుస్తున్నారు. ఇప్పుడు రథోత్సవం జరగడం లేదు. అదేవిధంగా మన రేపు రంజాన్ అనేది మీ అందరికీ తెలిసిందే, చాలా పవిత్రమైన మాసం. ఈ మాసము ప్రతి ఒక్కరు ఎంతో నిష్ఠతో ఉపవాసం చేసుకుంటూ ఎంతో మనస్సుతో చేసుకునే మాసం ఇది. అయితే చివరి రోజు ప్రార్థనలు అనేసరికి ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి మళ్ళీ కరోనా అనేది మనం పెరుగుతుందనే ఒక ప్రమాదం బాధ ఎక్కితో నైట్ నిన్న ఇంట్లో రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వగానే మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందరికీ చెప్పడం జరిగింది. ఇటు నుంచి జీవో గురించి వాళ్ళని చెప్పి మనకు సహకరించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా మేము అందరినీ ఇచ్చాము. మీరు అందరూ వచ్చారు, సంతోషము. ఇప్పుడు దీనికి సంబంధించి జీవో ఇందులో ఉండే అంశాలని చెప్పడం జరుగుతుంది. మీకు కూడా కాపీ కూడా జరుగుతుంది. మీరు కూడా దాన్ని చదువుకోవచ్చు. ఇది ఏ ఒక్కరి కోసమో కాదు, మనందరి కోసం. కాబట్టి అటుగా ఇప్పుడు సూచనలు ఇవన్నీ చూపిస్తున్నారు. అందరూ దయచేసి పాటించి ఇంకా దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు కూడా చెప్పవచ్చు. దాన్ని కూడా ఇంకోసారి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయి ఇంకా దీంట్లో ఏమైనా చేయగలమని మాట్లాడి అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి కల్పిస్తారని కోరుకుంటున్నాను. దీంట్లో ముఖ్యాంశాలన్నీ ఆర్డీఓ గారు అందరూ వినండి. మీ కావాల్సిన కూడా ప్రింట్అవుట్ చేసి ఇస్తారు. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఒంగోలులో కరోనా కట్టడిపై కలెక్టర్తో చర్చించిన ఎంపీ, ఆక్సిజన్ సరఫరాపై సమీక్ష. పెద్దాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, గృహప్రవేశానికి వెళ్తూ 4 మృతి. భీమవరంలో వ్యాక్సినేషన్ కేంద్రంలో అక్రమాలు, విస్తృత విచారణ చేపట్టిన సబ్ కలెక్టర్. పీలేరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో విజిలెన్స్ దాడులు, అధిక ఫీజు వసూళ్లపై పటిష్ట నిఘా. కరోనా కట్టడికి పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి రోజా చారిటబుల్ ట్రస్ట్ సాయం, వైద్య పరికరాలు, వైద్య సామాగ్రిని అందజేసిన ఆర్కే సెల్వమణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్య సమాజ్ హితం. నమస్కారం.